బిగ్ బాస్ సీజన్ 7 కంప్లీట్ అయింది. రైతు బిడ్డ ప్రశాంత్ సీజన్ 7 విన్నర్ గా నిలిచి హిస్టరీ క్రియేట్ చేశాడు. దాంతో ఇప్పుడు అభిమానులు కొత్త సీజన్ ఎప్పుడు అని చర్చ మొదలుపెట్టారు. సీజన్ 8 రావడానికి ఇంకా ఒక సంవత్సరం ఉంది. ఈలోపు ఓటీటీ 2వ సీజన్ స్టార్ట్ చేయాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. సీజన్ 7 సూపర్ హిట్ అవడంతో నిర్వాహకులలో కొత్త జోష్ వచ్చింది. అందుకే ఆపేసిన ఓటీటీని మళ్లీ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటీటీలో మొత్తం స్టార్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక టీవీలో సూపర్ ఫాలోయింగ్ ఉన్న సుడిగాలి సుధీర్ ని కంటెస్టెంట్స్ గా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత 3 సీజన్స్ నుండి అతను వస్తాడని ప్రచారం జరిగింది, కానీ అతను రాలేదు. కానీ ఓటీటీ 2వ సీజన్ లో మాత్రం అతను ఖచ్చితంగా వస్తాడని ప్రచారం జరుగుతుంది. సుధీర్ వస్తే షో మీద క్రేజ్ పెరుగుతుంది. తన కామెడీతో పాటు టాస్కుల్లో ఇరగదీసే సత్తా సుధీర్ కుంది. అందుకే అతను బిగ్ బాస్ హౌస్ లోకి రావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. మరి వారి కోరికలు నిజం చేస్తూ సుధీర్ బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తాడా లేదా అన్నది చూడాలి. సుధీర్ కనుక ఓటీటీ 2వ సీజన్ లోకి వస్తే షో మీద మరింత ఆసక్తి వస్తుంది. ఇక ఈ 2వ సీజన్ ని ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఓటీటీ 2వ సీజన్ కి కొత్త హోస్ట్ రాబోతున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ 3వ సీజన్ నుండి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. మొదటి ఓటీటీ సీజన్ కి కూడా నాగార్జున గారే హోస్ట్ గా చేశారు. కానీ ఇప్పుడు 2వ ఓటీటీ సీజన్ కి ఒక యంగ్ హీరోని హోస్ట్ గా తీసుకువస్తున్నారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి ఓటీటీ సీజన్ ఎప్పుడొస్తుంది? సుధీర్ వస్తారా? కొత్త హోస్ట్ ఎవరన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక డిసెంబర్ 17న అంగరంగ వైభవంగా గ్రాండ్ ఫినాలే జరుపుకుంది. ఇక ఈ సీజన్ విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఇక రన్నర్ అప్ గా అమర్దీప్ గెలిచారు. అయితే అందరూ శివాజీని ఈ సీజన్ టైటిల్ విన్నర్ అని మొదటి నుంచి అనుకున్నారు. కానీ శివాజీని కాకుండా అతని సలహాలు విని గేమ్ ఆడిన పల్లవి ప్రశాంత్ విజేతగా ప్రకటించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శివాజీని కాదని బిగ్ బాస్ మేనేజ్మెంట్ పల్లవి ప్రశాంత్ కు టైటిల్ విజేతను చేసిందని అంటూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై తాజాగా హీరో శివాజీ స్పందించాడు. బిగ్ బాస్ ఓటమి తర్వాత తొలిసారిగా ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు శివాజీ. ఆ వీడియోలో తనని ఆదరించిన ప్రేక్షకులను, తనకి ఛాన్స్ ఇచ్చిన నాగార్జున బిగ్ బాస్ కి కృతజ్ఞతలంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ వీడియోలో శివాజీ మాట్లాడుతూ బిగ్ బాస్ షో నిర్వాహకులు తనను పక్కన పెట్టి పల్లవి ప్రశాంత్ విజేతను చేశారని కామెంట్స్ వస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు అంటూ వెల్లడించాడు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ను తాను నమ్మను అంటూ తెలిపాడు. బిగ్ బాస్ వారు ఓటింగ్ ఫార్మాట్ తోనే విజేతను ప్రకటించారని క్లారిటీ ఇచ్చారు. అలాగే ప్రశాంత్ విజేతగా ప్రకటించారని ఆ వీడియోలో వెల్లడించారు శివాజీ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.